ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిద్దాం. అయితే ఇది ఏది పట్టింపు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి విధంగా తప్పుడు ఉద్దేశాల నుండి లేదా నిజం నుండి క్రీస్తు బోధించబడడు, మరియు దీని కారణంగా నేను సంతోషిస్తున్నాను. ఈ వచనం నుండి 3 పాఠాలు మనము నేర్చుకుందాం. మొదటగా, మానవ ఉద్దేశాల కంటే సువార్త గొప్పది. కొందరు క్రీస్తును తప్పుడు ఉద్దేశాలతో బోధించినప్పటికీ చాలా ముఖ్యమైనది యేసు సందేశం వ్యాప్తి చెందుతుందని పౌలు అర్థం చేసుకున్నాడు. రెండవది, ఆనందం సువార్త పురోగతి నుండి వస్తుంది. ఇతరుల స్వార్థంతో నిరుత్సాహపడకుండా క్రీస్తు ఇంకా ప్రకటింపబడుతున్నందున పౌలు సంతోషించడాన్ని ఎంచుకున్నాడు. మన దృష్టి దేవుని పని మీద ఉండాలి, ప్రజల లోపాలపై కాదు. మూడోది, కింగ్డమ్ మ్యాండేట్స్ వ్యక్తిగత నేరాన్ని అధిగమిస్తుంది. పౌలు వ్యక్తిగత దాడులు తన మిషన్ నుండి అతన్ని దృష్టి మరల్చనివ్వలేదు. మన భావాల కంటే దేవుని ఉద్దేశానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.